హాయ్, నేను లక్ష్మి. మెగా చీఫ్ కోసం బిగ్ బాస్ హౌస్ లో ఆటోలో ప్రయాణం సెకండ్ లెవెల్ టాస్క్ జరిగింది. దీనిలో బజ్జర్ మోగిన వెంటనే 5 మెంబర్స్ వెళ్లి ఆటో ఎక్కాలి. ఇక ఎవరైతే చివరి వరకు ఉంటారో వాళ్లకు 50 పాయింట్స్ వస్తాయి. సంచాలకుడు నబీల్ వాళ్ళని రెచ్చగొడతాడు, ఎవరినైనా కిందకి పడేయవచ్చని. ఫస్ట్ యాష్మి, పృథ్వీ, విష్ణుప్రియ, తేజని కిందకి పడేస్తారు. నెక్స్ట్ రోహిణిని తోసేస్తారు. కానీ ఇక్కడ బయాస్ డెసిషన్ రోహిణి సంచాలకుపై ఆర్గ్యుమెంట్ చేసింది. యాష్మిని పృథ్వీ, విష్ణుప్రియ తోసేస్తారు. యాష్మి అయితే చాలా ఫీల్ అవుతుంది. నేను రోప్ టాస్క్ లో నా పెడస్టల్ మీదకి నించోవడానికి నీకు ఛాన్స్ ఇచ్చాను. నేను నామినేషన్ లో ఉన్న రిక్వెస్ట్ చేసుకున్నాను. మెగా చీఫ్ గా విష్ణుప్రియ అయ్యింది, నామినేషన్ లో లేదు విష్ణుప్రియ. ఈ గేమ్ నాకు ఇంపార్టెంట్ అని పృథ్వీని, విష్ణుప్రియని రిక్వెస్ట్ చేసిన యాష్మి వాళ్ళిద్దరు కలిపి ఆమె తోసేశారు. ఇప్పుడు తెలిసిందే యాష్మికి గ్రూప్ గేమ్ అంటే. పృథ్వీ ఎంత మూర్ఖుడో, స్నేక్ మెంటాలిటీ అతంది. తరువాత విష్ణుప్రియ నైస్ గా కిందకి పంపించాడు పృథ్వీ. ఫస్ట్ 50 పాయింట్స్ తెచ్చుకున్నాడు. 40 పాయింట్స్ విష్ణుప్రియకి వచ్చాయి, 30 పాయింట్స్ యాష్మికి వచ్చాయి, 20 పాయింట్స్ రోహిణికి, 10 పాయింట్స్ తేజకి వచ్చాయి. దీనితో రోహిణికి విష్ణుప్రియకి మధ్య చాలా వార్ అయితే జరిగింది. దాన్ని నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఇక మెగా చీఫ్ కోసం థర్డ్ లెవెల్ టాస్క్ తెడ్డు మీద గ్లాసు. దీనిలో తెడ్డు మీద గ్లాసులు పెట్టుకుని బెంచ్ ఎక్కి తరువాత గ్రిల్స్ మీద నుంచి గ్లాసులు తప్పిస్తూ ఒక క్యాన్ లో వాటర్ పోయాలి. ఈ గ్లాసులు పడిపోతే మళ్ళీ వెనక్కి వెళ్లి తెచ్చుకోవాలి. పక్క వారి గ్లాసులు పడేయవచ్చు అని బిగ్ బాస్ చెప్తాడు. ఇక దీనితో రోహిణి ఎక్సలెంట్ గా ఆడింది. తెడ్డు మీద ఎక్కువ గ్లాసులు మోస్తూ ఆ గ్రిల్స్ ను తప్పిస్తూ తీసుకెళ్లడం చాలా కష్టమని చెప్పాలి. రోహిణి చాలా చక్కగా ఆడింది, 50 పాయింట్స్ సాధించింది. నెక్స్ట్ పృథ్వీ, థర్డ్ విష్ణుప్రియ, ఫోర్త్ తేజ, 5th యాష్మి వచ్చారు. లాస్ట్ లో గ్లాసులు అయిపోతాయి. యాష్మి 4 గ్లాసులు తెడ్డు మీద పట్టుకుని గ్రిల్స్ దాటిస్తూ ఉంటుంది. విష్ణుప్రియ వచ్చి వాటిని తోసేస్తుంది. యాష్మి ప్లీజ్ ప్లీజ్ అంటుంది, అయినా వినదు. తేజ కూడా 7 గ్లాసెస్ తెడ్డు మీద పెట్టుకుని గ్రిల్స్ దాటిస్తూ ఉంటాడు. పాపం ఈ గ్లాసెస్ కూడా తోసేస్తుంది. థర్డ్ ప్లేస్ లో ఉండేవాడు విష్ణుప్రియ తేజ గ్లాసెస్ కూడా పడేస్తుంది. ఇక తేజ గ్లాసులు పడేయాలనుకుంటే ఫస్టే పడేయచ్చుగా, గ్రిల్స్ దాటుకుని వచ్చాక పడేయడం ఏమిటి? ఒకవేళ 7 గ్లాసులు తీసుకొస్తే నేను సెకండ్ ప్లేస్ కి వచ్చేవాడిని కదా అని చాలాసేపు గొడవ పెట్టుకున్నాడు తేజ. ఈ కాశ్మీర్ చాలాసేపు ఏడుస్తుంది. చెయ్యి నొప్పి పుట్టిన నేను కష్టపడి తీసుకువెళ్తున్నాను. నేను వెళ్ళడం వల్ల నీ గేమ్కి ఇబ్బంది ఉండేది కాదు. నేను లిస్ట్ లో ఉన్నాను కదా అని చాలాసేపు ఫీల్ అయింది. ఆట ఆడడం ముఖ్యం కాదు, ఎలా ఆడామన్నదే ముఖ్యం ఇక్కడ. అది పర్సనాలిటీస్ ని ప్రూవ్ చేస్తుంది. హౌస్ లో లాస్ట్ మెగా చీఫ్ టాస్క్ కుండతో భద్రంలో. దీనిలో పృథ్వీ, రోహిణి, తేజ ముగ్గురు పాల్గొంటారు. తరువాత పాయింట్స్ కారణంగా యాష్మి, విష్ణుప్రియను రేస్ నుండి తప్పిస్తారు. 3 సీసాలు అమర్చారు. దానితో ఒకవైపు కంటెస్టెంట్స్, మరొక వైపు కొండలను అమర్చారు. బజ్జరు మోగినప్పుడు సంచాలక 2 సభ్యులను పిలుస్తాడు. ఎవరు చీఫ్ గా వద్దు అనుకుంటున్నారో వాళ్ళ కొండల్లో 2 బౌల్స్ ఇసుక వెయ్యాలి. ఎవరి కుండ అయితే ముందుగా నిండిపోతుందో వాళ్ళు అవుట్ అవుతారు. మళ్ళీ గ్రూప్ గేమ్ ఆడారు ఓజీస్. బయాసుడు సంచాలక్ యాష్మి. యాష్మిని ఆటో నుండి తోసేసినా, షర్ట్ చింపేసినా, ఏం చేసినా తన ప్రాంతీయాభిమానం చాటుకొని పృథ్వీని గెలిపించడానికి 3 సార్లు రోహిణి కొండలోనే ఇసుక వేసింది. కానీ న్యాయం గెలుస్తుంది. రోహిణినే చీఫ్ అయ్యింది. తేజ బ్యాలెన్స్ ఆపలేకపోయాడు, కదిపేశాడు, కొండ పగిలింది. ఇక ప్రేరణ ఫస్ట్ తెలియక ఒకటి తేజకి, ఒకటి పృథ్వీకి వేసింది. నెక్స్ట్ రౌండ్ మళ్ళీ 2 బౌల్స్ ఇసుక తేజకే వేసింది. ఇక్కడ కూడా గ్రూప్ గేమ్. నిఖిల్ రోహిణికే వేశాడు, నబీల్ రోహిణికే వేశాడు. ఇక గౌతమ్ పృథ్వీకి ఇసుక వేశాడు. ప్రేరణ తేజతో ఎక్కువ ఉంటుంది, ఫ్రెండ్షిప్ చేస్తుంది, కానీ తేజకే ఇసుక వేసింది. ఇక్కడ గ్రూప్ గేమ్, కన్నడ గేమ్, సీరియల్ గేమ్ క్లియర్ కట్ గా అర్థమైంది. ఇక లాస్ట్ మెగా చీఫ్ గా 13వ వీక్ చీఫ్ గా రోహిణి సెలెక్ట్ అయింది. ఎంత బయాచుడుగా ఆడినా ఎక్సలెంట్ గా ఆడి తెలుగువాడి దెబ్బ నిరూపించింది రోహిణి. పృథ్వీ అందరినీ కడపెట్టి కొడతాను అంటాడు, బొచ్చి పీకి ఇస్తాడు, దూసుకొస్తాడు, తేల్చుకుందాం అంటాడు. అలాంటి వాడు ఒక కామెడీ లేడీ చేతిలో ఓడిపోవడం అత్యంత బాధాకరం. కాసేపు మౌనం పాటించాలి. ఒకసారి పృథ్వీ రోహిణిని నామినేషన్ లో ఎంటర్టైన్మెంట్ చేసే వారికి ఫిజికల్ స్ట్రెంత్ అన్నట్లు చూస్తాడు, బాడీ షేమింగ్ కూడా చేస్తాడు. ఇప్పుడు చూసారా, లేడీ రోహిణి శివంగిలా ఆడింది. అన్ని సీజన్ లో కానీ ఇదే హైలైట్. ఇప్పటికైనా ఇది గ్రూప్ గేమ్ అని గుర్తిస్తే చాలు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.